భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పర్యటించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రుణమాఫీ వంటి పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు సీతారామ కాలువ నుండి లింక్ కాలువలను వైరా రిజర్వాయర్ వరకు తీసుకువెళ్లినట్లు చెప్పారు. తర్వాత 27 మంది లబ్దిదారులకు 9.30 లక్షలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పోయిన 8 లక్షల కోట్ల అప్పులు పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని ఆయన చేసిన అప్పు 8 లక్షల కోట్లకి 650 కోట్లు ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన వడ్డీ కడుతున్న పరిస్థితి. అయినా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మాట ఇచ్చాం, పోయిన 1 లక్ష రూపాయలు మాఫీ ఇస్తా అని చెప్పాడు. ఒకేసారి ఇవ్వకపోగా రైతులు ఎక్కువ అప్పుల పాలైపోయారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి 2 లక్షల రూపాయల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళకి మనం తీర్చాల్సింది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 2024 ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రం మొత్తం రుణమాఫీ మన వైరా నియోజకవర్గ కేంద్రం చేయించాం. జూలూరుపాడు మండలానికి కూడా ఆ సెంటర్లలో చేరి ఎవరు చేసేరా మాఫీ ఇచ్చిన మాట. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం